ఇంత చింతపండు నానబెట్టుకొని దాన్ని రసం తీసి కొద్దిగా నీళ్లు కలిపి ధనియాలు జీలకర్ర మిరియాలు వేసి ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టి శుభ్రంగా ఉడికించాలి. ఆ తర్వాత మళ్ళీ చూద్దాం ఏమిటో. అమ్మ, నానమ్మ, పెద్దమ్మ, అమ్మమ్మ ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చారు పెడతారు. నేను పెట్టే చారు మా అత్తయ్య మామయ్య వాళ్ళందరికీ చాలా నచ్చుతుంది, పిల్లలకు కూడా. మా వారు కూడా తినేవాళ్ళే, కానీ దాదాపు 20 ఏళ్ళ తర్వాత టాపిక్ వచ్చినప్పుడు ఇంట్లో నాకు ఆ టైపు చారు నచ్చదు అసలు. చిక్కగా ఉంటుంది, కొంచెం పప్పు వేస్తుంది చారులో, చారు పొడి వేస్తుంది, అది నాకు నచ్చదు. అంటే సరే ఎలాంటిది నచ్చుతుందో చెప్తే వేస్తాను, అది కూడా చేస్తాను కదా అంటే, మా అత్తగారేమో అందరికీ ఇప్పటికే 2 రకాలు చేస్తున్నాం, ఈ చారు కూడా చేయాలా, ఏం అక్కర్లేదన్నారు. పాపం తను అంతగా అడిగారు కదా అని నేను నేర్చుకుని చేశాను. తనకి కూడా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఉక్కు పడుతుంది కాస్త. మా మేనత్త ఒక రకం, ఇలా అందరం రకరకాలుగా చేస్తాం. అందరం ఒక దగ్గర నేర్చుకున్నా కూడా ఎవరి వీలుని బట్టి వాళ్ళు, ఎవరి పద్ధతిని బట్టి వాళ్ళు చేస్తాము. అయితే మేము మా దగ్గర ఒక కంప్యూటర్ అబ్బాయి ఉండేవాడు, మేము ఒక ఊళ్ళో పనిచేసినప్పుడు, చిన్న ఊళ్ళో. అప్పుడు అతనికి కూడా చారు చాలా ఇష్టం నేను చేసింది. అతను వేరే బ్యాచిలర్గా రూమ్లో ఎక్కడో ఫ్రెండ్స్తో కలిసి ఉన్నప్పుడు ఫోన్ చేసి మరి, వదిన ఎలాగో చెప్పరా నేను చేసుకుంటాననేవాడు. ఇది నీళ్ళ చారు కేవలం మా వారికి స్పెషల్, అంతే, మా వారి కోసమే చేసేదాన్ని. అయితే నీళ్ళ చారు మేము పెట్టుకున్నా కూడా అన్ని ప్రాసెస్ మామూలు చారులానే పెట్టినా, ఒట్టిపప్పు బదులు పప్పు చేయని రోజున చేసే నీళ్ళ చారులో కందిపప్పు పొడి చేసి వేయించకుండానే పచ్చిదే పొడి చేసి ఆ పొడి కూడా కలిపేవాళ్ళం. సో కొంచెం ఆ చిక్కదనం వస్తుందని అంతే. ఈ గుండెని ఫిల్టర్ చేసేసి పోపు వేసి మళ్ళీ ఒకసారి తెల్లబెట్టాలి. నచ్చిన వాళ్ళు కొంచెం వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు, అంతే, రెడీ. పసుపు, ఉప్పు కూడా వేసుకోవాలి, కొంచెం పసుపు వేసాను. ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిరపకాయలు, కరివేపాకు. ఆంధ్ర స్పెషల్ నీళ్ళ చారు రెడీ.